Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. Let each one seek not only his own good, but also the good of others. 1 Corinthians chapter 10 verses 24. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసు క్రీస్తు వారు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘమునకు ఆ యొక్క ప్రజలందరికీ తెలియచేస్తున్నాడండి. చూడండి, ఎవరైనా సరే వారికి వారే స్వార్థపరులై వారికి వారే చూసుకోవడం కాదు, కానీ దేవుడు ఏమని తెలియచేస్తున్నాడంటే ఇక్కడ ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, కొరింథీ సంఘమునకు ఏదైతే అవసరం ఉన్నదో వారి యొక్క అవసరతలేమి, వారికి మేలు చేసే ఆ యొక్క ఆలోచనలను కలిగి ఉండాలంటున్నాడు. ఎవరికి ఏది అవసరమో అది అడగమని తెలియచేస్తున్నాడండి. అది చూసుకోమని బాధ్యతగా చెప్పుచున్నాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా మనుషుల యొక్క ఎవరి స్వార్థం వారిది అయిపోతుంది. ఎవరిది వారు చూసుకుంటున్నారే కానీ ఎదుటి వ్యక్తిని చూసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. నాకెందుకులే, నాకు అనవసరంలే, ఎవరేమైపోతే నాకెందుకులే అని అలాంటి స్వార్థపూరితమైన మనసుతో జీవిస్తున్నారండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎదుటి వాని కొరకును మేలు చేయ చూచుకొనవలెను. చూడండి, ఎదుటి వ్యక్తికి మేలు చేయమంటున్నాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటం, నీకు ఉన్న దాంట్లో కొంతైనా ఇతరులకు పెట్టే విధముగా ఉండాలి. మంచి స్వభావముతోనూ మంచి మాటతో ఉండి మంచి హృదయం కలిగిన వారుగా ఇతరులతోనూ ప్రేమ అభిమానములు కలిగి ఒకరి ఎడల ఒకరు వినయం విధేయత కలిగి ఉండాలి. అలా ఉండడం దేవునికి ఎంతో ఇష్టం అండి. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మనం దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. కొరింథీ సంఘమునకు తెలియచేస్తున్నాడు కదా, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకును మేలు చేయ చూచుకోమని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క సువార్త పరిచర్యలోని దేవుని యొక్క మాటలను చేసే విషయంలో కూడా ఒకరి పట్ల ఒకరు విధేయులై ఉండాలి. మేలు చేసే ఆలోచనలు, మంచి స్వభావమును కలిగి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేయడం, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం దేవుడికి ఎంతో సంతోషం. కనుక మనం కూడా మంచి స్వభావంతో ఇతరుల ఎడల మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటూ ఒకరి పట్ల ఒకరును సమాధానమును కలిగి ఉండే కృపా కాపుదల దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తమైన యేసయ్య నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకును మేలు చేయి చూచుకోమని మీరు ఏ రీతిగా తెలియచేసి ఉన్నారో దేవా, అదే రీతిగా మేము కూడా అట్టి మంచి హృదయమును మంచి స్వభావమును దేవా, ఒకరి పట్ల ఒకరు వినయము కలిగి సమాధానం కలిగి ఉండే కృప దయచేయండి దేవా. అయ్యా, ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది అయిపోతుంది ప్రభు. ఎవరిది వారే చూసుకున్నారు, ఎదుటి వ్యక్తిని పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోలేకపోతున్నారు దేవా. మీరే వారి పట్ల దయ చూపించండి, కరుణ చూపించమని ఇతరుల ఎడల ప్రభు మనుషులకు ఆ యొక్క మంచి మనసును దయచేయండి ప్రభు. మేము బుద్ధిహీనుల వలె కాకుండా మంచి జ్ఞానము కలిగి ఇతరుల ప్రేమాభిమానాలు కలిగి ఉండే కృపా కాపుదల మాకు నీ వాక్యం ఉంటున్న వారందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.